మనిషి శరీరం నుంచి ఆత్మ బయటికి వచ్చిన తర్వాత అది ఎటు వెళ్తుంది? పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. హ్మ్. ఇప్పుడు పిల్లవాడు ఆత్మ ఉందని మీరు అన్నారు కదా! ఆత్మ దాని దాని విధి విధానాలు ఏంటి తర్వాత? ఇక అది ఇప్పుడు వైష్ణవ పద్ధతికి వెళ్ళినప్పుడు వాళ్ళు 12 స్టేజ్‌లో భగవంతుడు వైకుంఠానికి వెళ్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్కడివి ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ ఒక అనుభవం కావాలి. ఏదైనా కూడా హ్మ్. ఆత్మ పరమాత్మకు సంబంధించింది. హ్మ్. ఆకాశాత్ పతితం తోయం ఏదన్నా నరకం, స్వర్గం కూడా అంటారు కదా! అంటారు. ఇవన్నీ మనకు ఒక విశ్వాసం అన్నమాట. హ్మ్. మంచి చేస్తే ఎందుకు అంటే నిజంగా ఉన్నాయా అవి? నరకం, స్వర్గం ఉన్నాయా? అది ఉన్నది అంటే అది ఎవరి వాళ్ళకి వదిలేసింది. అది నేను దాని మీద ఎక్కువ మాట్లాడలేను. ఉన్నాయా? ఉన్నాయనే విశ్వాసంతోనే పని ఇందాక చెప్పాను. ఉన్నాయనే విశ్వాసంతో పని చేసేవాళ్ళం. కాబట్టి ఆ ఓకే. స్వర్గము, నరకము అన్నీ ఇక్కడే అంటే ఉన్నాయని పాపాలు చేసేవాళ్ళు నరకానికి వెళ్తారు. నాకు పుణ్యం అనిపిస్తుంది. చేసేవాళ్ళు స్వర్గానికి వెళ్తారు. నాకు అనిపిస్తుంది ఏంటి అంటే ఆ రెండు అన్నీ ఇక్కడే ఉన్నాయి. హ్మ్. ఒకటి విశ్వాసమే. హ్మ్. భగవంతుడు ఉన్నాడు హ్మ్. అని ఒక విశ్వాసం చాలా పనిచేస్తుందండి. నా జీవిత అనుభవంతో చెప్తున్నాను. హ్మ్. కాబట్టి ఇప్పుడు నేను వస్తున్నానండి అక్కడ కుక్క ఎన్నో రకాల ఇబ్బంది పెడుతుంది ఒక రోడ్డు మీద. హ్మ్. ఇన్ని దేశాల్లో మనకు ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నా కూడా చాలా మంది ఎన్నో కష్టాల్లో ఉన్నారు ఈరోజు. హ్మ్. కొందరికి కోట్లు ఉన్నాయండి. హ్మ్. అయినా కూడా వాళ్ళు తిండి తినలేకపోతున్నారండి. హ్మ్. కరెక్టే. లేనివాడేమో వాడికి ఏమీ లేదు. ఉన్నవాడి పరిస్థితి ఇది. అంటే ఇవన్నీ కోట్ల జరుగుతున్నాయి అంటే రూపాయలుంటాయి గాని తినలేరు. తినలేరు. భోజనం చేయలేరు. ఎన్ని రకాల రోగాలండి. హ్మ్. కారణం ఏంటి అంటే ఇవన్నీ కర్మ సిద్ధాంతం. హ్మ్. ఇది కర్మభూమి అండి ఇది. హ్మ్. అది భోగభూమి విదేశీయాలు. హ్మ్. కాబట్టి మనం ఏంది అంటే ఎప్పుడైనా కూడా మనం ఎవరి చెడు కోరుకోడు. హ్మ్. అదే నా తపన అన్నమాట. అవును. అందరూ బాగుపడాలి అంటే ఏం చేయాలి అని ఇబ్బందులు మనకు ఎన్నో వస్తుంటాయండి. హ్మ్. దాన్ని తట్టుకొని నిలబడాలండి. మీరు పాటలు కూడా పాడుతుంటారా? అవునండి. ఏదో పాట పాడారు. అసలు పాడండి. చరితలోని సారమిదే చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే తల్లి వందనం భూతల్లి వందనం వందే మాతరం వందే మాతరం అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం హ్మ్. తల్లి వందనం ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం తల్లి వందనం హ్మ్. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆశరాగాధికారం అందుకొనిరిరా విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టె ఫిరంగి ముఖరా బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం ఎన్నాళ్ళి వేదన ఎన్నేళ్ళి రోధన తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా విశ్వశాంతి వారధివై విశ్వానికి సారథివై విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై విజయ శంఖమెత్తు అదురు భువన బోంతరం వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం వందే మాతరం అంటోంది తరం. భూమి ఇంపార్టెంట్ అండి. భూమి తల్లి లాంటిది అనమాట. ఏ దేశానికి ఇంగ్లాండ్ మాత, జపాన్ మాత, పాకిస్తాన్ మాత అనలే. ఈ దేశానికి భారత మాత అన్నారు. ఇది తల్లి లాంటిది. అంటే దాంట్లో కూడా ప్రాణం ఉంది. కాబట్టి సకల జీవరాశులు అందరిలో ఆ దేవుడి తత్వం ఒకటి ఉంది అనమాట. అది ఉందని తెలుసుకోవడానికి మనిషి జన్మ. కాబట్టి ఆ గురువులు ఆధారం చేసుకొని ముందుకు సాగితే మన జన్మ సార్థకం అవుతుంది. క్యూ ఛానల్ వాళ్ళు మాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చారు, మాట్లాడే అవకాశం. ఛానల్ చాలామంది అంటే ఇప్పుడు ఒక ఛానల్ నడుస్తుంది అంటే దాని వెనకాల ఎంతోమంది కృషి ఉంటుందండి. ఎప్పుడు కూడా ఒక్క మనిషి ఏమి చేయలేడండి. ఈ శరీరం పనిచేస్తుందంటే ఎన్నో అవయవాలు సహకరిస్తున్నారు అనమాట. అట్లా అందరినీ ప్రేమించగలగాలి, అందరూ బాగుండాలి. తప్పులు చేస్తూ ఉంటారండి. మనిషి అన్నవాడ తర్వాత తెలియక చేస్తూ ఉంటాడు. మనకు పుట్టినప్పుడే నడవడం తెలియదండి. తప్పుడు అడుగులు వేస్తేనే అప్పుడు అడుగు వేయడం తెలిసింది. అట్లా చేస్తున్నా కూడా క్షమించే గుణం కావాలి. ఏదో చంపడం, వాడిని చంపు వీడిని చంపడం కాదు, ప్రేమించే అలవాటు కావాలండి. అదే మా ఒక తపన అనమాట. ఆ మధ్య నేను హైదరాబాద్ నుంచి తిరుమల పాదయాత్ర వెళ్తున్నాను. నాకు ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ మీరు చాలా బక్కగా అయిపోయారండి. నేను చెప్పాను, చివరికి నన్ను నలుగురు మోస్తారయ్యా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వద్దనేది నా తపన. మన వల్ల ఇబ్బంది కాకుండా అందరిని ప్రేమించగలిగితే ఈ ప్రపంచానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది.
దేశంలో ఏది మార్పులు అంటే మార్పు మనలో రావాలి, ఆ దిశగా సాగాలన్నదే మా తపన. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.